పెద్దలకి మరి సభలో ఆశీర్వాదైన అందరికీ మరి అదేవిధంగా మా గురువులైన పూర్ణవంత కర్ణాటక పాండవమ్మ గారికి మరి అదేవిధంగా సృష్టి గోదాని ఉపలంచి కృష్ణమూర్తి నాయన గారికి అందరికీ సర్వ గురు మహారాజులకు మా ద్వాదశి వందనములు చెప్పుకుంటూ మరి ఈరోజు సభలో చాలా విషయాలు వాళ్ళ అనుభవం కొద్దీ ఎవరి అనుభవం కొద్దీ వారు చెప్పారు. కానీ మన దీక్షితీయ గ్రంథము మరి అఖిల భారత ప్రచార కమిటీ అయినా ఇంకా వేరే ఏ కమిటీలైనా అన్ని కమిటీలు కూడా ఒకటే సిద్ధాంతం చెప్పాలి కానీ రాద్ధాంతం చెప్పకూడదు. రాద్ధాంతం చేయొద్దని ఆయన సిద్ధాంతాన్ని చేసి పెట్టినారు. ఆ సిద్ధాంతంలో ఏ విధంగా చెప్పినారు అన్నది కూడా అందరు పెద్దలు వారి గురువుల దగ్గర వినే ఉన్నారు. మరి అందరికీ బయట చెప్పాలి అన్నది కాదు. ఇక్కడ ఒక విషయాన్ని మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఇప్పుడు మామూలుగా ఉన్న వాళ్ళని కూడా మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనము 1వ క్లాస్ చదవాలనుకోండి, మనం 1వ క్లాస్లోనే కూర్చోబెడతాము, ప్రావీణ్యం వాడు అవ్వాలి. కానీ మనం 2వ క్లాస్లో వాళ్ళని తీసుకెళ్ళి కూర్చోబెట్టాం ఒక పద్ధతి. మరి 10వ క్లాస్ పాస్ అయిన తర్వాత గవర్నమెంట్ రూల్ పెట్టి 10వ క్లాస్ పాస్ అయితేనే ఇంటర్కి వెళ్ళాలి వాడు. అప్పుడు నీకు హద్దు ఉంది. దాన్ని ఆ హద్దు అనేది అదేంటంటే అందరికీ అయ్యింది. ఇక్కడ మనకు ఒక ఈ సాంప్రదాయంలో ఏంటంటే గురువు వారికి ఏ విధంగా చెప్పుకొస్తున్నారు, ఏ కోవకు చెందిన ఉంటే ఆ కోవే అవుతుంది అని దీక్షితులు వారు చెప్తున్నారు. మరి ఆ కోవ అన్నప్పుడు మొదలంకరైతే తుదల్ల వంకర అని కూడా ఆయన చెప్తున్నారు. అయితే ప్రతి ఒక్క మాటని ఆయన చెప్పినప్పుడు మనం అదే విధంగా, ఎందుకంటే మనము ఏ కోవలో ఉన్నాం, మనది ఏ సిద్ధాంతం, మన సిద్ధాంతం ఏంటి, మనం ఏ విధంగా నడవాలి అంటే బృహత్వాశిష్ట సిద్ధాంతము అను దీక్షితీయ గ్రంథము అని ఉంటుంది బుక్ మీద. మరి ఎవరన్నా చదివారో చదవలేదో మనకు తెలియదు. ఇప్పుడు ఒక తండ్రికి 5 కొడుకులు ఉంటారు, లేదా ఒక గురువుకే ఒక 10 మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళ మనసు ఎట్టిదో తరిచి చూచి ఇవి చిల్లపెంగులు కావు, ఇవి గాజు ముక్కలు కాదు, ఈ గ్రంథాన్ని వారికే ఇవ్వమన్నారు. అది సిద్ధాంతంలో చెప్పిన మాట, అందరూ ఒప్పుకోవాల్సిన మాట. అంటే 10 మంది ఒకలా ఉండరు, ఉండొచ్చు, 1000 మంది శిష్యులు ఉండొచ్చు, 100 మంది శిష్యులు ఉండొచ్చు. కానీ ఆటగాళ్ళు అనేకం ఉంటారు, ఛాంపియన్ ఒక్కడే ఉంటాడు. మామూలు మాట ఇది. దీక్షితులు ఒక మాట చెప్తాడు, నీకు ఎందుకు అర్థం కాదు, సాకలానికి బుద్ధి ఉంది, మంగళానికి బుద్ధి ఉన్నది. అందుకనే కృష్ణప్రభు గారు కన్నార్థం రాశారు, నీ బుద్ధికి సరిపడ్డది నా బుద్ధే కానీ ఏ బుద్ధి మునిగా నీ బుద్ధి చెడిపోను మా తండ్రి వినరా. సభాష్, నిన్ను ఏ తండ్రి కానరా అన్నాడు. ఎందుకు? పెద్దలు రాసినదే, పెద్దలు చెప్పిన పద్ధతి ప్రకారమే మనం వెళ్ళాలి. కానీ ఎందుకు మనం ఏ క్లాస్లో ఉన్నాము, మనకి ఏమి చూసి అక్కడ జాయిన్ అయ్యాము. పీజీలో ఉంటే పీజీ పట్టా ఇస్తారు, 10th క్లాస్ ఉంటే 10th క్లాస్ పట్టా ఇస్తారు. మనకు అదే విధంగా మనము గురువుల దగ్గర వెళ్ళినప్పుడు అందుకే ఏమంటారు, ఆ ఊరికి వెళ్ళాలి, ఆయన ప్రవర్తన తెలుసుకోవాలి, ఆ గురుజాడలు కనుక్కోవాలి. అట్లాంటి గురువునే చేరమని ఇండికేషన్ ఇచ్చారు. అందులో ఇచ్చిన తర్వాతే ఆయన ఏం చెప్పారు, ఆ గురువు దగ్గరికి వెళ్ళి ఆ గురువు నడతలేంటి, ఆ గురువు ఏ బోధ చెప్తున్నాడు, అప్పుడు నువ్వు పోయి ఉపదేశం తీసుకోవచ్చు. మనకు అది సిద్ధాంతం చెప్పిన వాక్యం. అప్పుడు మనకు తెలుస్తుంది. మరి అందులో 4
కొట్టేయబడింది, అందరికి తెలిసిన విషయమే. మరి అది ఎందుకు కొట్టేశారు అంటే పెద్దలు విచారించకుండా కొట్టేశారా? ఇప్పుడు ఒక మాట వేరే వాళ్ళు అన్నారు అంటే ఎందుకు అన్నారు అన్నది కూడా విచారించాల్సిన అవసరము మన అందరినీ ఉంది, మన అందరి బాధ్యత ఉంది. ఎందుకంటే మనం సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న కంకణము మన అమ్మాయి గారు పట్టుకున్నారు కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి మనము ముందుకెళ్ళాలి. అంతే. అంటే అందులో ఒకవేళ సరే మరి నేను తెలిసి అన్నాను తెలియక అన్నాను, నేనే ఒక రోజు అన్నాను భగవద్గీత రాసి ఉంటే దీక్షితుల వారు 400 సంవత్సరాల తర్వాత దీక్షితీయ గ్రంథం ఎందుకు రాశారు మనమే పరీక్షించుకోవాలి. ఆయన ఏ భావంతో చెప్పారు, ఈయన ఏ భావంతో చెప్పారు. ఎందుకు అంటే అనుభవం అనేది గొప్పది. ఇప్పుడు భార్యాభర్తలు అనుభవం అనేది బయటికి చెప్పరాని జడ్జిమెంట్ దాకా వెళ్ళి విడాకులు ఇచ్చుకుంటాము అంటే కూడా విడాకులు పేపర్ మీదే ఉంటుంది. నీకు ఇచ్చిన పట్ట అక్కడ పేపర్ మీద ఉంటుంది, నీకు ఇచ్చారు అందరి ముందు శిష్యుడుగా ఇచ్చారు అని. నీ ప్రావీణ్యత మొగుడికే తెలుస్తుంది, పెళ్ళానికే తెలుస్తుంది తప్ప జడ్జికి తెలవదు. తీర్పు ఒకటే చెప్తాడు ఆయన. శిష్యులు కూడా అలాగే వాళ్ళ మనసు ఎట్లా ఉన్నది అన్నది గురువుకి ఏం తెలుసు, గురువు అందరికీ చెప్తాడు. కానీ అందులో ఒక్కరే ప్రావీణ్యులు అవుతారు. అట్లాంటి వాళ్ళకి ఒకవేళ గురువులు మంచి ప్రావీణ్యత ఉంది అని పట్టా ఇచ్చారే అనుకో, ఇక 100 మంది తయారవుతారు. ఇంకా నువ్వు నిన్నమని వచ్చినావు, అనుభవం చెప్తున్నా, నువ్వు నిన్నమని వచ్చినావు కదా, నీకు లేదు. ఇందాక అయ్యగారు ఒక మాట అన్నారు, మందిరం ఉందనుకో కొడుకులు కూడా వస్తారు అంటే కొడుకులు రావచ్చు. ఒక్కనాడన్నా తల్లిదండ్రి మాట విన్నాడా? ఒక్కనాడన్నా పోనీ వాళ్ళు మాట్లాడేటప్పుడు అందరు గురువులు వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలకి మరి గురువులు వచ్చినప్పుడు దండం పెట్టాలని గురువు నేర్పించారా? మీరు మన సభల్లోనే చూడండి, శిష్యులు పాదాభివందనం చేస్తారు, గురువు పిల్లలు పాదాభివందనం చేయరా అంటే కూడా చేయనంటాడు. మరి వాడు మనసెట్టిగా ఖర్చు చూచి ఈ బోధ ఏమన్నారంటే ఎవరైతే తెలుసుకోగలుగుతారో వారికి చెప్పేదే, చెప్పదగు గురుమోగను ఎవరికి చెప్పాలి అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళకే చెప్పాలి తప్ప అందరికీ ఇచ్చేది కాదు. సరే, మనము ఇప్పుడు అక్కడ ఒక బోర్డు రాశాం, ఒక అడ్రస్ రాశాం. ఏమని? మనం ఒక అడ్రస్ లో ఇది గురుగీత మందిరం అని రాశాం. మన గురుగీత కావాలంటే ఎత్తాను అక్కడికి. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ఎన్నో ఉన్నాయి, అయ్యగారు ఏ వస్తుందన్నారు. ఇప్పుడు మన గురుగీత కావాలనుకో, గురుగీత అని కొట్టామనుకో ఎవరో చెప్పారు అందులో వస్తే వింటాం. అట్లాగే అచల గ్రంథం చెప్తున్నారు అయ్యగారు, అచల గ్రంథం ఎవరికి కావాలో వాళ్ళే ఓపెన్ చేసుకుంటారు. కానీ లైక్స్ ఎక్కువ రావు దానికి, అచల గ్రంథానికి రావు. ఎందుకంటే వాడికి మూలమైన గుర్తెరిగే శరీరం ఏం లేదు, మూలమైన గుర్తెరిగే శరీరం ఏం లేదంటే వాళ్ళ గురువు చెప్తే కదా వాడికి తెలిసేది. తెలవకపోతే ఇన్నిసార్లు ఏం చెప్తాడు, మాకు పిచ్చి పట్టేది అనేవాళ్ళు 3 మంది ఉన్నారు. ఆ గ్రంథం చదివి మాకు పిచ్చి వస్తుందమ్మా అనేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అది ఏంటి అంటే పెద్దలు అనేవాళ్ళు చిన్న పెద్ద ఎవరికి తోచింది వాళ్ళు చెప్తారు. కానీ గ్రంథము సిద్ధాంతము అనేది వేరే విధంగా ఉంది. ఎందుకంటే పొద్దున మేలుకొలుపు నుంచి రాత్రి దాకా గురు సేవ చేసిన వాళ్ళకి ఆ విధానం అనేది తెలుస్తుంది. ఇప్పుడు అయ్యగారు అన్నారు, సరే గురు మార్గంలో ఉన్న గురువులకి 100 మందో 1000 మందో ఎవరో అందరి ఇళ్ళకి లైవ్ టీవీ పట్టుకొని పోదాం. వాళ్ళ ఇళ్ళల్లో గురువు మార్గం ఫోటోలు ఉన్నాయా లేకపోతే గురువుల ఫోటోలు ఉన్నాయా అప్పుడే తెలిపోతుంది. మనం బయట దాకా కొనక్కర్లా, ఒక ఛానల్ అయినా తీసుకొని డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకో, వాళ్ళు ఏళ్ళు ఉన్నారు అని పక్కింటికి పడవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు చెప్తారు వాళ్ళ దేవుడిని మొక్కరు, వాళ్ళ దీపావళి ముగ్గు కూడా వేయరు, వాళ్ళే చెప్తారు. అప్పుడు గురువుకి
ఇంకా కొంతమంది ఏంటి అందరూ చేయాలి కదా. ఒకరిని విమర్శన వచ్చినప్పుడు మరి మనం ఇంటి ముందు ముగ్గు వేయాలా వద్దా అని ఒక ఆయన ప్రశ్న చేస్తున్నాను. అందరూ కట్టుబాట్లు కదా చేయాలి అన్నారు. మరి నేను నా బట్టలు లేకుండా పుట్టాను కదా, మరి బట్టలు లేకుండా తిరుగుదామా అన్నా. తల్లి మాట్లాడచ్చు, మనం తల్లి మాట్లాడచ్చు, తప్పులేదు. ఎందుకంటే పురాణాలలో కూడా విన్నారు కదా, వచ్చి అన్నం అడిగితే పిల్లల్ని చేసి కూర్చోబెట్టి పెట్టిందని వినలేదా? తల్లులకు మాటలు అందరికీ తెలుసు. కాబట్టి మనము ఎవరినన్నా అడిగేటప్పుడు కానీ, మనం ఉన్న సిద్ధాంతం కానీ, మనం ఏ తరగతిలో ఉన్నామన్నది కానీ మనకి తెలిసి ఉండాలి. గురువులైన మనకి తెలిసి ఉండాలి. శిష్యులు అన్నది, గురువు అనేది ఒకప్పుడు శిష్యుడు అయితేనే గురువు అయ్యాడు. శిష్యుడు కాకుండా ఏం గురువు కాదా ఎవరు? శిష్యులు అయ్యాకే గురువులు అయ్యారు. అది కూడా వాళ్ళు ఒప్పుకుంటే గురువులు అయ్యారు. ఎందుకంటే ఆ మాట కూడా గురువులమే గురువులని పొట్ట వరకు తిరిగే వల్ల గురువులు కావటం కల్లా అని ఆయన చెప్పిన మాటలే మనం చెప్పామనుకో వేగట్టుగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే గురు శుశ్రూషలు ఎవరైతే చేస్తారో వారికి గురు శిష్య అన్యోన్య దర్శనం అనే ప్రకటన ఉంది. గురు శిష్య ఏ విధంగా ఉండాలి అని ఉంది. అందుకని మేలుకొల్పు వరకు చదివాం. రాత్రి పూట ఒకటి చదువుతాం. పరివారం ఉన్నప్పుడు రాత్రిలో జోల పాడేటప్పుడు కూడా నేననే అహంకారము నా వెంట పడజూడుము. ఇక్కడ ఎవరు చెప్పుకుంటున్నారు? గురువే చెప్పుకోవాలి, గురువే శిష్యుడే వినాలి. ఇక్కడ అడిగేవాడు ప్రశ్న నీకు నువ్వే వేసుకోవాలి, నీ సమాధానం నువ్వే తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు అప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాము అన్నది మనకు అర్థమవుతుంది. వినేవాడు ఇందులోనే ఉన్నాడు. చతుర్ముఖ బ్రహ్మ గురించి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. అందులో అనేవాడు ఇందులోనే ఉన్నాడు, మనేవాడు ఇందులోనే ఉన్నాడు, వినేవాడు ఇందులోనే ఉన్నాడు. మరి ఇవన్నీ కూడా మన గురువుల దగ్గర కూర్చొని మనం వినాలి. మనకు టైమే ఉండదు, మన సమయం ఉంటుంది. అమ్మ పొద్దున్న లేచి నుంచి సాయంత్రం దాకా కూర్చోవచ్చున్నాడు చెప్తూ, రాత్రి నిద్ర పోయి పొద్దున్న లేచినాక నువ్వు ఏమైనా ఏమైనా చెప్పలేవు. గదే మూలం లేదు, గది చెప్పడానికి భయం అవుతుంది, ఇది చెప్పడానికి మంచి ఉంటుంది. కానీ బోధ అనేది ఏ విధంగా ఉంటుందంటే ప్రవాహం. పట్టుడైన సాధువులు ఇచ్చిన వల్లకుండా బోధ మొదలు దొరకదు. అది కూడా గురువు గారు చెప్పిన బోధే. మరి అయ్యారు మాట్లాడుకుంటున్నారు, నా సమయం నిలిచింది. అందుకని నేను మా పెద్దలకు గౌరవించాలి. కాబట్టి జై సద్గురు ప్రభు మహారాజుకి. నేనేం చెప్తానంటే మానవునిగా జీవించండి, అట్లా మనిషిలాగా బతుకు, దానవుడిలాగా బతుకు. పెద్దలు ఏమన్నారంటే సమరసభావం అనేది అన్నింటిలో కూడా చాలా కష్టం. అందున శివరామకృష్ణ సిద్ధాంతం ఎలాంటిది అంటే భ్రాంతి రహితమైనటువంటి ఏ భ్రాంతి ఇక్కడ అన్నింటినీ కూడా నిర్ద్వందంగా నిరసన చేసినటువంటి నిరసన ఎలా చెయ్యాలి అనేది